నిషేధం రద్దు చేయాలి. నీటి రద్దు చేయాలి. ఎన్టీఏ పరీక్షలను మళ్ళీ నిర్వహించాలి. నీట్ పరీక్షలను రద్దు చేయాలి. ఎన్టీఏ సంస్థను మళ్ళీ నిర్వహించాలి. నీట్ పరీక్షలను ఏదైతే దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగి లీకేజీ ప్యాకేజీగా మారినటువంటి నీట్ పరీక్ష ఉందో ఆ పరీక్షల్లో 24 లక్షల నీట్ విద్యార్థులు నష్టపోయి ఉన్నారు. ఈ పేపర్ లీకేజీ జరిగి నెల రోజులు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కానీ ధర్మం తప్పి ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. కనీసం ఒక బీజేపీ ఎంపీ అయినా కూడా కనీసం స్పందించలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా దయచేసి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని గతంలో జరిగినటువంటి నీట్ పరీక్షను రద్దు చేసి అలాగే ఎన్టీఏ అనే సంస్థను పూర్తిగా దాన్ని రద్దు చేసి మళ్ళీ నీట్ పరీక్షలు విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మళ్ళీ నీట్ పరీక్షలు నిర్వహించాలని, అట్లనే భవిష్యత్తులో కూడా ఇలాంటి లీకేజీలు జరగకుండా ఉండాలంటే ఆయా రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు నీట్ పరీక్ష నిర్వహించే బాధ్యతను వాళ్ళకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం దీని నుంచి ఈ పరీక్షల నుంచి బహిష్కరిస్తూ రాష్ట్రాలకు అప్పగించేసి అలాగే దేశంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నారో ఆ పాఠశాలను మూసివేత ఆపివేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులు బహిష్కరించి ఈ సందర్భంగా నిరసన తెలపడం జరిగింది.